పార్లమెంట్ ఎన్నికలు 2024 శూన్యంలకు వేరు గుండు సున్నా. కంటోన్మెంట్ ఎన్నికలు సిట్టింగ్ సీటు. హైదరాబాద్ నగరంలో నేనే బాద్షా, నేనే గతంలో హైదరాబాద్ నగరాన్ని రూపుదిద్దింది నేనే అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కు మొట్టమొదటి హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ ఎన్నిక, అది కూడా సిట్టింగ్ సీటు, అది కూడా హైదరాబాద్ నగరంలోనే. గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నిటికంటే కీలకమైన ఎన్నిక. ఎందుకంటే ప్రతిసారి ప్రజలు మాకు ఓట్లు వెయ్యక ఇవాళ పశ్చాత్తాపడుతుర్రని చెప్పి కేసీఆర్ స్వయంగా, ఎందుకంటే ఇంతకుముందు పంచాయతీ ఎన్నికలలో సింబల్ లేదు, కంటోన్మెంట్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, అందరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు, జూబ్లీహిల్స్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడమే కాకుండా ప్రజలిచ్చిన తీర్పును ప్రజలే పశ్చాత్తాపడుతుర్రని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఎందుకు వేసినాంరా నాయన అనుకుంటుర్రని చెప్పి ఫామ్ హౌస్ లో వండుకొని ఆయన పడుతున్న బాధ ప్రజలు పడుతుర్రన్న ఫీల్ అయ్యిండు. ఆయన పశ్చాత్తాప పడుతుండు. దరిద్ర పాలన అందించినందుకు ప్రజలు ఫామ్ హౌస్ కి తరలి పంపిరన్న విషయాన్ని ఆయన అంతర్మదనంలో ఆయన పడుతున్న బాధను ప్రజలు కూడా అదే బాధ పడుతున్నారు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పంపించినందుకు, కేసీఆర్ కనపడనందుకు ప్రజలు శోభిస్తుర్రు, ప్రజలు ఏడుస్తుర్రు, ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారని ఆయనకి రాత్రిపూట కలలు గాని ఆయన క్షోభను ప్రజల క్షోభ మాదిరిగా ఇద్దరు కవుల గురించి చెప్తా నేను. ఒకళ్ళు కృష్ణ శాస్త్రి, కేసీఆర్ శైలు కృష్ణ శాస్త్రి లెక్క. కానీ కృష్ణ శాస్త్రి రాసే కవిత్వంలో ఎప్పుడు కూడా కృష్ణ శాస్త్రి ఆయన అనుకున్నది, ఆయన బాధలన్నీ ప్రజల బాధలని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన స్వయం బాధలు, ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ అవన్నీ ప్రజా సమస్యలు, ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఈయన బాధపడేది. ఇంకొకరు శ్రీశ్రీ వాస్తవంగా ప్రజల బాధల్ని, ప్రజా సమస్యల మీద ఒక కవి ప్రజల గుండెల్ని గెలుచుకుంది. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రజల గురించి ఆలోచన లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను పోరాటం చేసేది లేదు. ఆడ వండుకొని ప్రజలు ఏమనుకుంటారో, నా గురించి అన్నం తింటుర్రో లేదో, నన్ను ఒడగొట్టేందుకు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈయన కష్టాలే, ఎందుకంటే ఈయన ఫామ్ హౌస్ కి తరలేసినాం కదా.